హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమిని అపూర్వ ఇంటికి తీసుకువచ్చి ఏదో చంపేయాలి అని ప్లాన్ వేస్తుంది అని తెలుసుకున్న కృష్ణప్రసాద్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలా అయినా భూమిని ఈ ఇంటికి రాకుండా ఆపాలి అని మీరాకి ఎంత చెప్పి చూసినా మీరా వినిపించుకోకుండా శారద వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. సో కృష్ణప్రసాద్ శారదకి కాల్ చేస్తారు. శారద కాల్ లిఫ్ట్ చేసేలోపు పూర్ణిమ, ఎవరు కాల్ చేసేది? ఆయన కాల్ చేస్తే స్పీకర్లో పెట్టి మాట్లాడు అని చెప్తుంది పూర్ణిమ. కాల్ స్పీకర్లో పెడతారు శారద. హలో శారద, నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని అంటారు కృష్ణప్రసాద్. ఏమైందండి, ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడుగుతుంది శారద. ఇప్పుడు మీరా అక్కడికి వస్తుంది, వచ్చి భూమిని పంపించేయమని అడుగుతుంది. మీరు భూమిని అస్సలు పంపించద్దు, ఎందుకంటే ఆ అపూర్వ ఇక్కడ చాలా పెద్ద నాటకం ఆడింది. ఒక్కసారి భూమి ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఖచ్చితంగా అపూర్వ ఏదో ప్లాన్ చేస్తుంది. భూమిని శాశ్వతంగా అందరికీ దూరమైనా చేసేస్తుంది, లేకపోతే తన రాక్షసత్వంతో భూమిని చంపేస్తుంది. అందుకే భూమి కొన్ని రోజులు అక్కడే ఉండడమే మంచిది. కనీసం బావగారు కోమాలోండి బయటికి వచ్చే వరకైనా అక్కడే ఉండడం మంచిది. అందుకే భూమిని అక్కడే ఉండనివ్వు శారదా అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా శారద అండ్ పూర్ణిమ షాక్ అయిపోతారు. అయ్యో అవునా, ఏవండి, భూమిని గగన్ ఇంటి నుండి బయటికి పంపించేశారండి అని అంటుంది శారద. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్. ఏంటి, గగన్ భూమిని బయటికి పంపించేశాడా? అయ్యో, ఇప్పుడు భూమికి ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది కదా శారద. సరే, భూమి ఎక్కడుందో నేను ఎలా అయినా కనుక్కుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు కృష్ణప్రసాద్. మీరా శారద వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. భూమి అని అడుగు లోపల పెట్టేసరికి ఆగండి అని అంటారు గగన్. ఇంకా గుమ్మం దగ్గరే ఆగిపోతుంది మీరా. ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఈ ఇంట్లో అడుగు పెట్టడం మాకు ఇష్టం లేదు, ఎందుకు వచ్చారు అని అడుగుతారు గగన్. నేనేమీ మీకోసం రాలేదు, నా మేనకోడలి భూమి కోసం వచ్చాను. భూమి ఎక్కడుంది అని అడుగుతారు. భూమి ఇక్కడెందుకుంటుంది అని అంటారు గగన్. అదేంటి, ఆ రోజు కోర్టులో నేను మా ఇంటికి రమ్మంటే భూమి ఇక్కడికే కదా వచ్చింది అని అంటుంది మీరా. తను ఇక్కడికి వచ్చిన మాట నిజమే, కానీ కొద్దిసేపటి క్రితమే నేను భూమిని ఇంటి నుండి బయటికి పంపించేశాను. ఇంకా తను నా జీవితంలో శాశ్వతంగా ఉండనివ్వను. ఇంకా మీరొచ్చిన పని అయింది కదా, ఎటు వచ్చారో అటే వెళ్ళండి. ఇంకెప్పుడు మా ఇంటికి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు, ఆఖరికి ఆ భూమి కూడా రావడం నాకు ఇష్టం లేదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి గగన్ లోపలికి వెళ్ళిపోతారు. అంటే భూమిని ఇంత అవమానిస్తాడా? అయినా భూమి ఇప్పుడు ఎక్కడుంటుంది? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తాను అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరుతుంది మీరా. ఇది ఇలా ఉండగా భూమి హాస్పిటల్లో గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది. గగన్ భూమి ఫోన్ చూసినా సరే లిఫ్ట్ చేయకుండా బాధపడుతూ ఉంటారు. భూమి శరత్చంద్ర కూతురు అనే ఒకే కారణం వల్ల నేను భూమిని రిజెక్ట్ చేస్తున్నాను, కానీ భూమి అంతకంటే మనసు లోతుల్లో నాకు వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమిని నేను ఎలా మర్చిపోవాలి, ఏం చెయ్యాలి అని చెప్పి పాపం గగన్ లోపలే కుమిలిపోతూ చాలా బాధపడుతూ ఉంటారు. భూమి మాత్రం గగన్కి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్పి కాల్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే మీరా భూమి దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి అని చెప్పి దగ్గరికి వెళ్ళగానే పాపం తన బాధని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ మీరాని హక్ చేసుకుంటుంది భూమి. అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఏడవద్దమ్మా, నువ్వు ఏడవద్దు, ఎందుకంటే త్వరలోనే అన్నయ్య కోమాలోండి బయటికి వస్తారు. నీ కోసమైనా, నువ్వు మహారాణిలా ఇంట్లో ఉండడానికైనా అన్నయ్య ఖచ్చితంగా కోమా నుండి బయటకు వస్తారమ్మా, రా మన ఇంటికి వెళ్దాం అని అంటుంది మీరా. లేదత్తయ్య, నేను ఆ ఇంటికి రాలేను, ఎందుకంటే నేను నాన్న ఇంటికి వస్తే నన్ను గగన్ గారు ఎప్పటికీ భార్యగా, నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా ఒప్పుకోరత్తయ్యా అని ఏడుస్తుంది భూమి. అంటే ఏంటి భూమి, ఆ ఒక్క గగన్ కోసం ఈ కుటుంబాన్నంతా నువ్వు వదిలేసుకుంటావా అని అడుగుతారు మీరా. వదిలేసుకుంటానత్తయ్యా అని అంటుంది భూమి. భూమి స్టేట్మెంట్కి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరా. కానీ ఏం చెప్పమంటారత్తయ్య, ఒకవైపు నాన్న, ఇంకొక వైపు గగన్ గారు, ఇద్దరిని నించోపెట్టి ఎవరు కావాలి అని అడిగితే నా మనసు ఏం చెప్తుంది నాకే అర్థం కావట్లేదు. నాన్న నా ప్రాణమే, కానీ గగన్ గారు నా ప్రపంచం అత్తయ్య. గగన్ గారు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనత్తయ్య, ఉండలేను.
నాన్నకి ఎలా అయినా నేను సర్ది చెప్తాను. నాన్న కోమాలోండి వచ్చాక నాన్నకి నేను అర్థమయ్యేలా చెప్తాను. ప్లీజ్ అత్తయ్య, ఇంకొకసారి ఆ ఇంటికి రమ్మని నన్ను అడగద్దు అత్తయ్య, అడగద్దు అని చెప్పి పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. భూమి భూమి అని చెప్పి ఇంక వెనకాల వెళ్తున్న మీరా భూమి మాత్రం అసలు ఏమి వినిపించుకోకుండా అలా గగన్ వాళ్ళ ఇంటి ముందుకి వెళ్తుంది. పాపం కృష్ణప్రసాద్ ఇదంతా దూరం నుండి గమనిస్తూ గగన్ భూమిని యాక్సెప్ట్ చేయకపోయినా భూమి అక్కడే ఉంటే గగన్ ఖచ్చితంగా తన్ని లోపలికి రాణిస్తాడు. ఎందుకంటే వాళ్ళది నిజమైన ప్రేమ కాబట్టి. అమ్మయ్యా, భూమి తెలిసి చేసినా తెలియక చేసినా ఇప్పుడు ఈ ఇంటికి రాను అనడమే మంచిది అని చెప్పి కృష్ణప్రసాద్ అయితే మీరా దగ్గరికి వస్తారు. మీరా అని అంటారు కృష్ణప్రసాద్. ఏవండి, మీరైనా చెప్పండి, భూమి రానంటుందండి అని అంటుంది మీరా. మీరా, ఎవరి నిర్ణయం వాళ్ళది. తనని మన ఇంటికి రమ్మని ఫోర్స్ చేయడం కూడా మంచిది కాదు మీరా. తను సంతోషంగా ఉండడమే మనకు కావాలి, రా వెళ్దామని చెప్పి ఇంక మీరాని ఇంటికి తీసుకువెళ్తారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి గగన్ వాళ్ళ ఇంటి ముందు వచ్చి నించుంటుంది. అప్పుడే శారద బాల్కనీలోకి వచ్చి చూసేసరికి భూమి కనిపిస్తుంది. వెంటనే ఇంక గగన్ దగ్గరికి వస్తుంది శారద. రే గగన్, నాన్న గగన్, భూమి భూమి వచ్చిందిరా. భూమి మన ఇంటి ముందే దీనంగా నించుందిరా, ఒక్కసారి లోపలికి రమ్మని చెప్పరా అని అడుగుతారు శారద. అమ్మా, ఎన్నిసార్లు చెప్పానమ్మా, తను ఈ ఇంటి మనిషి కాదు. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ తనని ఇంటికి రమ్మని అడగద్దు అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతాడనమాట గగన్. రే గగన్ అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా శారద అప్పుడే ఇంక భూమి అయితే వాళ్ళ ఇంటి ముందే, గగన్ వాళ్ళ ఇంటి ముందే నించుని ఉంటుంది. ఇంకా వెంటనే జోరుగా వర్షం అయితే కురడం స్టార్ట్ చేస్తుంది. అయినా సరే భూమి ఎక్కడికి వెళ్లకుండా పాపం గగన్ వాళ్ళ ఇంటి ముందే నించుని వానకి తడుస్తూ ఉంటుంది. గగన్ బాల్కనీలోకి వచ్చి భూమి వైపు చూస్తూ ఉంటాడు. అమ్మా, తనని వెళ్ళిపోమని చెప్పమ్మా, నేను గిల్టీగా ఫీల్ అవ్వాలి అని అనుకోవటం లేదు, చెప్పమ్మా అని అంటారు గగన్. పాపం భూమి మాత్రం ఆంటీ, నేను ఎత్తి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుండి వెళ్ళనని చెప్పండి ఆంటీ అని చెప్పి ఇంకా భూమి కూడా జోరుగా వర్షంలో తడుస్తూ ఉంటుంది. అలా ఇంకా తడిచి 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 పాపం స్పృహ కోల్పోయి పడిపోతుందనమాట భూమి. ఒక్కసారిగా శారద, రే గగన్, భూమి కళ్ళు తిరిగి పడిపోయిందిరా అని చెప్పేసరికి పాపం గగన్ వెంటనే పరిగెత్తుకుంటూ కిందకి వస్తాడు. ఇంకా అలా భూమి దగ్గరికి వెళ్ళి భూమి భూమి అని చెప్పి భూమిని ఎంత లేపినా లేవకపోయేసరికి భూమిని ఎత్తుకొని మళ్ళీ తన ఇంటికి తీసుకువెళ్తారు గగన్. ఇంకా అలా భూమి గగన్ ఇద్దరు అయితే పాపం తన్ని రూమ్లో ఇలా పడుకోబెట్టి భూమి భూమి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా భూమి ఒళ్ళంతా బాగా ఫీవర్ వచ్చేస్తుంది అనమాట, టెంపరేచర్ ఉంటుంది. రే గగన్, భూమికి జ్వరం వచ్చినట్టుందిరా. పాపం భూమికి ఇప్పుడు ఎలా? పూరి, నువ్వు వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి అని అంటారు. అలాగే అమ్మా అని చెప్పి ఇంకా భూమి అయితే భూమి కోసం డాక్టర్కి కాల్ చేస్తారనమాట పూర్ణిమ. ఇంకా గగన్ మాత్రం పాపం భూమి దగ్గరే కూర్చొని భూమి అని చెప్పి చేతులు కాళ్ళు ఇంకా రుద్దుతూ పాపం భూమి వైపు ప్రేమగా చూస్తూ భూమి నీకేం కాలేదు కదా, నీకేం కానివ్వను భూమి అని చెప్పి పాపం భూమిపై ప్రేమ చూపిస్తూ ఉంటాడు గగన్. డాక్టర్ వచ్చి భూమికి చెక్ చేస్తారు. తనకి ఫీవర్ హైగా ఉంది కాబట్టి తనకి ఏమైనా కావాల్సింది దగ్గరుండి చూసుకోండి, ఈ మెడిసిన్స్ అనేది తప్పకుండా వాడండి అని చెప్పి ఇంకా అలా డాక్టర్ అయితే మెడిసిన్స్ రాసిచ్చి వెళ్ళిపోతారు. గగన్ మాత్రం భూమి దగ్గరే కూర్చొని భూమి ఎప్పుడు కళ్ళు తెరిచి చూస్తుందా అని భూమి వైపే చూస్తూ ఉంటారు గగన్. ఇది ఇలా ఉండగా మీరా ఇంటికి రీచ్ అవుతుంది. అపూర్వ కార్ సౌండ్ వచ్చిందంటే ఖచ్చితంగా భూమి ఇంటికి వచ్చే ఉంటుంది. భూమి, ఇవాళే నీకు ఆఖరి రోజే అని అపూర్వ చాలా హ్యాపీగా మనసులో అనుకుంటూ మీరా ఎక్కడా, భూమి ఎక్కడా, అమ్మ భూమి అని నటిస్తూ ఉంటుంది. అపూర్వ, వదినా భూమి రాలేదు వదినా అని అంటుంది. మీరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అపూర్వ, ఇదేంటి ప్లాన్ కరెక్ట్గా సెట్ అవ్వాలే అని అంటుంది గోరింటాక్ పిన్ని. పిన్ని అని అంటుంది అపూర్వ. ప్లాన్ ఏంటి అని అడుగుతారు కృష్ణప్రసాద్. ఏం లేదు బాబు, పాపం భూమి ఇంటికి వస్తే హారతిచ్చి లోపలికి మహారాణిలా అడుగు పెట్టించి పైనుండి పువ్వులు జల్లాలని అపూర్వ ప్లాన్ వేసుకుంది. ఆ ప్లాన్ అంతా ఏమైపోవాలా అని ఆలోచిస్తున్నా అని అంటుంది గోరింటాక్ పిన్ని. మీ ప్లాన్ల సంగతి ఏంటో మాకు బాగా తెలుసులేండి పిన్ని గారు. అందుకే భూమి
ఈ ఇంటికి రాను అని చెప్పింది అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా అపూర్వ, నక్షత్ర అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నువ్వు పిలిచినా రాలేదా? అయినా నీపై ప్రేమ లేదా మీరా అని అంటుంది అపూర్వ కావాలని. వదినా, నేను ఎంతో బ్రతిమలాడాను వదినా, అయినా సరే రాలేదు వదినా అని చెప్పి ఇంకా ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. మీరా, అమ్మాయి, ఆ భూమి ఆయుష్ చాలా గట్టిదనుకుంటా అమ్మాయి, అందుకే రాలేదు ఇంటికి, లేకపోతే ఈ రాత్రే పైకి పోయేదిగా అని అంటారు గోరింటక్ పిన్ని. నువ్వు చెప్పింది నిజమే పిన్ని, కానీ ఈ అపూర్వ పట్టుదల ఇంకా గట్టిది. అది ఎక్కడుందో తెలుసుకొని వెతికి వెతికి మరి దాన్ని చంపకపోతే నా పేరు అపూర్వనే కాదు పిన్ని అని ఇంక భూమి ఎక్కడుందో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నక్షత్ర హ్యాపీగా ఎలాగో భూమి మా అమ్మకి దొరికేస్తుంది, మమ్మీ భూమిని పైకి పంపించేస్తుంది, అప్పుడు ఇంటి వారసురాలుగా నంబర్ 1లో నేనే ఉంటాను, గగన్ బావకి భార్యగా కూడా నంబర్ 1గా నేనే ఉంటాను. బావని చూసి చాలా రోజులైంది. ఆ రోజు కోపంతో బావని వార్నింగ్ ఇచ్చాను, పాపం ఫీల్ అయ్యాడో ఏంటో. ఇప్పుడు వెళ్ళి బావని కూల్ చేయాలి అని చెప్పి హ్యాపీగా ఎగురుకుంటూ గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది నక్షత్ర. నక్షత్ర గగన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. బావా బావా అని చెప్పి చుట్టూ ఇంక చూస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ అయితే భూమి కళ్ళు తెరిచేసరికి భూమి వైపు చూస్తూ ఉంటారు. భూమి, నీకేం కాలేదు కదా అని అంటారు గగన్. లేదండి, నేను బానే ఉన్నాను అని అంటుంది భూమి. నన్ను మీ ఇంట్లోకి రానిచ్చారు, ఇది చాలండి నాకు అని అంటుంది భూమి. ఇంక పాపం గగన్, ఎందుకు భూమి, నువ్వు శరత్చంద్ర కూతురు వన్నే నిన్ను దూరం పెడుతున్నాను, అయినా ఎందుకు నా వెంటే పడుతున్నావు? నేను ఒప్పుకునేదాకా ఇంటి ముందే ఎందుకు నించున్నావు భూమి? నీ ప్రాణాల కంటే నా ప్రేమే నీకెక్కువ అని అడుగుతారు గగన్. నిజం చెప్పాలంటే ఎక్కువేనండి, నా ప్రాణాల కంటే నాకు మీ ప్రేమే చాలా ఎక్కువ. ఎందుకంటే నా ప్రాణాల్ని కాపాడిన ప్రాణదాత మీరు కాబట్టి మీతో ఈ జీవితాన్ని పంచుకోవాలని నా ప్రాణం ఆశపడుతుంది. దాని కోరికని తీర్చడానికి నేను ఏదైనా చేస్తానండి. మీ ప్రేమని మళ్ళీ గెలుచుకోవడానికి నేను ఏమైనా చేస్తాను, నా ప్రాణ త్యాగం కూడా చేస్తాను అని అంటుంది భూమి. ఇంకా నక్షత్ర అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి బావా అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇంకా వెంటనే నక్షత్రం చూసి, ఏయ్ నువ్వేంటిక్కడ అని అడుగుతారు. అదేంటి బావా ఇక్కడ? అయినా మీరా అత్తయ్య నువ్వు భూమిని బయటికి గెంటేసావని మాతో వచ్చి చెప్పింది. హేయ్, ఏంటే బావ నిన్ను బయటికి గెంటేసినా మళ్ళీ ఇంటికే వస్తున్నావేంటే? నువ్వేంటే ఇక్కడ, పోవే అని చెప్పి భూమిని టచ్ చేసేలోపు గగన్ నక్షత్ర చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. చూడు, ఆడపిల్లవి అనే ఒకే ఒక్క కారణంతో నీపై చేయి చేసుకోకుండా వదిలేస్తున్నాను. ఇంకొక్క నిమిషం నువ్వు నా ఇంట్లో ఉన్నా ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటారు గగన్. వెళ్తావా, నన్నే మెడ పట్టుకుని బయటికి గెంటేమంటావా అని గగన్ ఇంకా అలా నక్షత్ర చేయి పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటే అప్పుడే అపూర్వ కరెక్ట్గా గగన్ ఇంటికి ముందుకి వచ్చి నించోబెడుతుంది. రేయ్ గగన్, నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తావా అని అంటుంది అపూర్వ. నీ కూతుర్నేంటి, నిన్ను కూడా గెంటేస్తా. అసలు మీకు మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు, పోండి ముందు బయటికి అని అంటాడు గగన్. ఏంటి బావా మమ్మల్ని పొమ్మంటున్నావు? నేను శరత్చంద్ర డాడీ కూతుర్నే, లోపల ఉందే ఆ భూమి అది శరత్చంద్ర కూతురి డాడీనే. కానీ ఎందుకు నన్నొకలా చూస్తున్నావు, దాన్నొకలా చూస్తున్నావు? నన్నెందుకు బయటికి గెంటేస్తున్నావు, దాన్నెందుకు ఇంట్లో ఉండనిస్తున్నావు? నాకు దానికి తేడా ఏంటి బావా అని అడుగుతుంది నక్షత్ర. హేయ్, అసలు భూమితో కంపేర్ చేసుకోవడానికి నీకు కొన్ని వేల జన్మలెత్తాలి నువ్వు. భూమికి నీకు పోలిక. భూమి ఆకాశం అయితే నువ్వు పాతాళం, భూమి దేవత అయితే నువ్వు దెయ్యానివి. అంత తేడా ఉంది. ఇంకొకసారి భూమితో కంపేర్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు అని అంటారు గగన్. రేయ్ గగన్, నువ్వు ఎలా నా కూతురు విని పెళ్లి చేసుకోవో నేను చూస్తాన్రా. అయినా ఆ భూమిపై ప్రేమ చంపుకోలేకపోతున్నావంటేనే అర్థమవుతుంది నువ్వు నీ పగని పక్కన పెట్టేసి మరీ భూమిని యాక్సెప్ట్ చేస్తున్నావని. నీకు కొంచెం కూడా పౌరుషం లేదా అని అంటుంది అపూర్వ. పౌరుషం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అపూర్వ?
ఈ నక్షత్ర అనే తోకని నాకు తగిలించడానికి, నాకు పెళ్లి జరిపించడానికి మా అమ్మ కాళ్ళొచ్చి సిగ్గు లేకుండా పట్టుకున్నావు కదా, అప్పుడు నీ పౌరుషం ఏమైపోయింది? నీ బావా బావా అని నీ వెనకాలే కొంగు పట్టుకొని తిరిగేలా చేస్తున్నావు కదా నీ భర్తని. అతనికి నిజాలు దాచిపెట్టి అతని మొదటి భార్య శోభాచంద్రని ఎలా అందరికీ దూరం చేశావో నేను ప్రత్యేకంగా గుర్తు చెయ్యాలా అపూర్వ నీకు? ఇంట్లో తినడానికి తిండి కూడా లేనప్పుడు శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో ప్రవేశించి మెల్లగా అతనికి భార్యనై కిరీటం పెట్టుకొని తిరుగుతున్నావే, నువ్వు పౌరుషం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు చెప్తున్నాను విను. భూమిని నేను పెళ్లి చేసుకుంటానా చేసుకోనా, భూమిని నేను ప్రేమిస్తున్నానా లేదా అనే విషయాలు మీకు అనవసరం. మీరు ఆ విషయాల గురించి మాట్లాడే రైట్ మీకే కాదు, ఎవ్వరికీ లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నీలాంటి దాని ఇంట్లో భూమి ఉండడం భూమి ప్రాణానికి ప్రమాదం. తను శరత్చంద్ర కూతురే అయినా తనంత మంచివారు ఎవరు ఉండరు. ఎదుటి వాళ్ళు బాగుండాలని తన ప్రాణాలనే అర్పించేలాంటి గొప్ప మనసున్న భూమిని నీలాంటి దెయ్యం ఇంటికి పంపించి తన ప్రాణాలపైకి తీసుకురాలేను. అందుకే శరత్చంద్ర కోమాలో నుండి బయటికి వచ్చేంత వరకు భూమి నా ఇంట్లోనే ఉంటుంది అని అంటాడు గగన్. అవునా, అయితే అది ఎలా ప్రాణాలతో ఉంటుందో నేను కూడా చూస్తా అని అంటుంది అపూర్వ. చూడు, బాగా చూడు. చూడపూర్వ, నువ్వు ఏంటి ఎలాంటి దానివి అని తెలిసి కూడా నేను ఎందుకు సైలెంట్గా ఉంటున్నానో తెలుసా? పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకెందుకని. కానీ ఇంకొకసారి భూమి జోలికి వచ్చావని తెలిసిందో, నువ్వేంటో, నీ నిజస్వరూపమేంటో, నీ బండారమేంటో శరత్చంద్ర కళ్ళు తెరవగానే చెప్పేస్తా. అప్పుడు నువ్వు నీ కూతురు సిగ్నల్ దగ్గర ముష్టెత్తుకోవడానికి కూడా పనికిరారు. అర్థమైందా? ఇంకొకసారి నా ఇంటి గడప తొక్కావంటే మాత్రం నిన్ను ఊరికే వదిలిపెట్టను. వెళ్ళండే అని అంటాడు గగన్. ఇంకక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది అపూర్వ. భూమి అదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఏసీపీ నయని వంశీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది. ఇంకా వంశీ వాళ్ళ అమ్మా నాన్న ఇందు మాత్రమే ఇంట్లో ఉంటారు. హలో, నా పేరు నయని అని చెప్తుంది ఏసీపీ నయని. రండి మేడం, మీరు మా ఇంటికి అని అడుగుతుంది ఇందు. ఏం లేదు, చిన్న ఇంట్రాగేషన్ కోసం వచ్చాను. ఇంతకీ వంశీ ఎక్కడా అని అడుగుతుంది. వంశీ అప్పుడే ఇంటి లోపలికి వస్తాడు. అమ్మో ఏంటి ఈ పోలీసులు వచ్చారని చెప్పి తడబడిపోతూ ఉంటాడనమాట వంశీ. ఏంటి వంశీ గారు అంత తడబడిపోతున్నారు అని అడుగుతుంది నయని. ఏం లేదు అని అంటాడు వంశీ. సరే, ఆ రోజు మీరు కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళారు అని మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ ఉంది. మీరు, ఆ చెర్రీ, కృష్ణప్రసాద్, గగన్ మీ నలుగురు కలిసే ఏదో చేశారని నాకు డౌట్గా ఉంది. అందరినీ అనుమానిస్తున్నాను. నాకు చెప్పకుండా ఊరు దాటి వెళ్ళొద్దు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నయని. ఇంకా నలుగురి ఫొటోస్ అయితే బోర్డ్పై స్టిక్ చేసుకుంటుంది నయని. కృష్ణప్రసాద్ ఫోటో, చెర్రీ ఫోటో, గగన్ ఫోటో అండ్ వంశీ ఫోటో, భూమి ఫోటో, నలుగురిది చెక్ చేసుకుంటుందన్నమాట నయని. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ రాజేంద్ర. మనం ఏదో విషయాన్ని మర్చిపోతున్నాం. ఏది? ఒకసారి ఆ సీసీటీవీ కంటిన్యూస్గా ప్లే చేయని చెప్తారు. ఫస్ట్ చెర్రీ వస్తాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. తర్వాత కృష్ణప్రసాద్ వస్తారు. తర్వాత బయటికి వచ్చే ప్రాసెస్లోనే అతనికి దెబ్బ తగులుతుంది. మేడం, అతను చెప్పింది నిజమే మేడం. అతనికి గెస్ట్ హౌస్ లోపల ఉన్నప్పుడు దెబ్బ తగలలేదు, ఇక్కడే తగిలింది మేడం అని అంటారు. ఓకే, నెక్స్ట్ వీడియో ప్లే చేయంటారు. గగన్ వస్తాడు, వచ్చినా వెళ్ళిపోతాడు. మళ్ళీ భూమి వస్తుంది. ఇంకా భూమి వచ్చిన వెంటనే పోలీసులు వస్తారు. భూమిని అలా ఇంకా తీసుకు వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తూ ఒకసారి రివైండ్ చెయ్యి అని అంటారు. అందరూ వచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులు నార్మల్గా ఉంటాయి. కానీ వంశీ వెళ్ళేటప్పుడు మాత్రమే వంశీ చేతికి బ్లడ్ ఉంటుంది. అది గమనిస్తుంది నయని. చూసావా, వీళ్ళందరి చేతులు నార్మల్గా ఉన్నాయి, వంశీ చెయ్యి మాత్రమే బ్లడ్ ఉంది. అంటే ఖచ్చితంగా ఈ వంశీనే కల్ప్రిట్. అది మాత్రమే కాదు, ఆ చైన్ ఏదో దొరికిందని చెప్పారే, అదొకసారి తీసుకురానంటారు. ఇంకా చైన్ తీసుకువచ్చేసరికి ఇదిగో ఈ చైన్, నేను వాళ్ళ ఇంట్లో ఫోటో ఫ్రేమ్ చూశాను, అందులో ఉన్న చైన్ ఒకటే. అంటే ఆ వంశీనే ఇదంతా చేసింది అని చెప్పి ఇంకలా వంశీ ఇంటికి వెళ్ళి వంశీని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది ఏసీపీ నయని. ఏసీపీ నయని అలా ఇంకా గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. భూమి ఏసీపీ నయని చూస్తుంది. హో భూమి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అయితే ఇది గుడ్ న్యూసే. మిస్టర్ గగన్, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను.
మీ క్యారెక్టర్ని అనుమానించాను. బట్ మీరెవరూ కాదు. హత్య చేయాలనుకుని ప్రయత్నించింది వంశీ అని నిరూపించబడింది. ఇకపై నేను సెలవు తీసుకుంటాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అన్యాయం జరిగినా నాకు ఒక్క ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని అంటుంది నైని. ఓకే నైని గారు, మీలాంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్సే మాకు కావాలి అని చెప్పి ఇంకా షేక్ హ్యాండ్ ఇస్తాడు గగన్. అలా నైని అక్కడి నుండి కేస్ ఛేదించి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఎలా అయినా బావ కోమాలోండి బయటికి వచ్చేలోపు ఆ భూమి ప్రాణాలు తీసేయాలి, కానీ ఎలా అయినా బావ కోమాలోండి త్వరగానే బయటికి వస్తాడో రాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా అపూర్వ చాలా టెన్షన్ పడుతుంటే అప్పుడే కరెక్ట్గా ఇటువైపు శరత్ చంద్ర తన చేతిని కదిలిస్తూ ఉంటారు. డాక్టర్ ఒక్కసారిగా శరత్ చంద్ర దగ్గరికి వస్తారు. ఇంకా శరత్ చంద్ర దగ్గరికి వచ్చి భూమి భూమి అని కలవరిస్తూ ఉంటారనమాట శరత్ చంద్ర. డాక్టర్, వావ్ వాట్ ఎ మిరాకిల్, ఈయన ఇంత త్వరగా కోమాలోండి బయటికి వస్తారు అనుకోలేదు అని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేస్తారు. అలా ఇంకా కోమాలోండి బయటికి వచ్చిన శరత్ చంద్ర దగ్గరికి బయలుదేరుతారు ఇటువైపు భూమి అండ్ అపూర్వ ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.